వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. అటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా తాజాగా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కక్షతో నన్ను అంతమొందించే కుట్ర జరుగుతుంది, దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా విజయనగరంలోని సిరిమాను సంబరాలు కూడా వేదిక అయ్యాయి అని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అని బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారినాయి కూడా. విజయనగరంలో ఏవో అమ్మవారి సంబరాలు జరిగాయట. నేను వస్తున్నాను అని సమాచారం ఇచ్చినా కూడా అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబించారు అని, పట్టించుకోలేదు, తీవ్రంగా అవమానించారు అని, మా కోసం వేసిన వేదిక ఏదైతే ఉందో అది కుప్పగూలిపోయింది అని, మా ఎమ్మెల్సీ సురేష్ బాబుకు కూడా గాయాలయ్యాయి అని, ఇది మమ్మల్ని తీవ్రంగా అవమానించడం కోసం మాత్రమే కాదు, నన్ను అంతమొందించే కూడా జరిగిన కుట్రలాగానే అనిపిస్తూ ఉంది అని, దీని మీద నేను గవర్నర్కు కూడా కంప్లైంట్ చేయబోతున్నాను అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరు బొత్స గారి మీద ఆ విధంగా వ్యక్తిగత కక్షతోటి కుట్రబన్నారు అన్న విషయం తెలియదు. ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే డెఫినెట్లీ ఏదో ఒక మీనింగ్ ఉంటుందేమో, వెనకలు ఏదో ఒక కారణం ఉంటుందేమో. ఈసారి అమ్మవారి సంబరాలు ఎక్కడే కూడా సాంప్రదాయము, భక్తి కనిపించలేదు, అధికారము, అహంకారమే ఎక్కువ కనిపించింది అని. గోవా గవర్నర్ మామూలు సమయంలో నీతులు పెద్దగా చెబుతాడు, మరి ఇప్పుడు ఎక్కడికి పోయినరు ఆయన? ఇప్పుడే ఆ నీతులు ఏమయ్యాయి? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాను, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా, ఈ కుట్రలు బయట పెట్టేంతవరకు ఊరుకోను అని బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్టింగ్.